విజయసాయిరెడ్డి సతీమణి సునందారెడ్డి వారి కుమార్తె నేహారెడ్డి కోవూరు నియోజకవర్గం లేగుంటపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని గుణపాటి ప్రసాద్ రెడ్డి మిత్రారెడ్డి ఆధ్వర్యంలో అశేష జనసమూహంతో బాజా భజంత్రీలతో మంగళ హారతులతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగాయని, మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందని, అలా జరగాలంటే మనమంతా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మరలా గెలిపించుకోవాలని ప్రజలందరినీ కోరారు. లేగుంటపాడు గుణపాటి ప్రసాద్ రెడ్డి మిత్రారెడ్డి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ ప్రజలందరూ చాలా ఆనందంతో మాకు ఘన స్వాగతం పలికారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి గడప గడపకు తిరిగాము. ప్రతి ఇంట్లోనూ చాలా ఆనందంగా మాకు సంక్షేమ పథకాలు అందాయి అని చెప్తున్నారు. వాళ్ళ జగనన్న వాళ్ళ గుండెల్లో ఉండిపోయారు. తప్పకుండా మేము జగన్ గారికి తప్ప ఎవరికి చేస్తామని చెప్తున్నారు. తప్పకుండా మళ్ళీ జగనన్నే రావాలి, మీ అందరికీ మళ్ళీ పథకాలు అవన్నీ సాగుతాయి, వాలంటీర్లు అందరూ మళ్ళా యథావిధిగా వస్తారు. విజయసాయిరెడ్డి గారు ఈ ఊర్లో నెల్లూరు బిడ్డ, ఆయన కష్టజీవి. తప్పకుండా అన్ని మీకు ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. ఆయన కేంద్రంతో అన్ని పోరాడి అన్ని తీసుకురాగలరు. ఆయన చెప్పేది చేస్తారు. తప్పకుండా మేనిఫెస్టో ఇచ్చాము, దాంట్లో ఉండేటి అన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. జగన్ గారు చెప్పింది 99% ఇప్పుడు మీకు చేశారు. కరోనా వల్ల ఇంకా కొంచెం అభివృద్ధి ఇంకా ఎక్కువే జరిగి ఉండాల్సింది. కరోనా వల్ల మనం చాలా ఇబ్బందులు పడ్డాము. దానివల్ల కొంచెం ఇంకా తక్కువ, ఇంకా లేకపోతే ఇంకా ఎక్కువ జరిగి ఉండేది. ఈసారి నెక్స్ట్ తప్పకుండా ఇంకా మనకు మేలు జరుగుతుంది. జగన్ గారు వస్తే చెప్పేదే చేస్తారు. విజయసాయిరెడ్డి కూడా అదే విధంగా చెప్పింది తప్పకుండా మేనిఫెస్టో ఇచ్చినట్టు ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. మీ అందరి కోరికలు నెరవేరుస్తారు. ఆయన కష్టజీవి. ఊరికి చెప్పిపోవడం కాదు, మాటతో చెప్పిపోవడం కాదు, ఇది డబ్బుతో వచ్చేది కాదు. కష్టం చేసి ఫైట్ చేసి కేంద్రంతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. అది విజయసాయిరెడ్డి గారికి సాధ్యమవుతుంది. మీరు మీ ఒక్క అవకాశం ఇచ్చి విజయసాయిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఆయన అభివృద్ధి ఏంటో మీకు చూపిస్తారు. తప్పకుండా ప్రసన్నని చాలా మీకు ఎంతో అభివృద్ధి, ఎన్నో ఏళ్ల నుంచి ఆయన నీతి నిజాయితీగా ఉంటూ ఇన్నేళ్లు రాగలిగారంటే ఆయన కష్టం, ఆయన నీతి నిజాయితీగా ఉండబట్టే ఇన్నేళ్లు ఇక్కడ నిలబడగలిగాడు. ఆయన్ను మర్చిపోకూడదు మీరు. ప్రసన్నని విజయసాయిరెడ్డి గారు ఎంతో గౌరవించి మీరందరూ ఓట్లు వేసి తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపించి మళ్ళీ మన సంక్షేమ పథకాలు, మళ్ళీ మీ అభివృద్ధి కార్యక్రమం ఏందో విజయసాయిరెడ్డి గారు అన్ని చూపిస్తారు. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు మాకు లభించాలి. గుణపాటి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇంకా మిత్రారెడ్డి గారి ఆధ్వర్యంలో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మాకు ఊరు కూడా చాలా ప్రశాంతంగా చాలా నచ్చింది. అందరూ కూడా చాలా ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. మనకి ఎంత ప్రశాంతత, ఎంత ఇలాంటి ఆదరణ, ఎంత డబ్బున్నా కూడా కొనలేనిది, మనం వెలకెట్టలేనిది. అందరూ అంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్ కానీ జగన్ గారు కానీ అందరి మనసుల్లో నిలిచిపోయి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి పాజిటివ్ రెస్పాన్సే ఉంది. అందరికీ కూడా చెప్పేది మేము, నాన్నగారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారి వచ్చినా కూడా జిల్లాకి మంచి చేయాలని చెప్పి, అందరినీ ప్రౌడ్ చేయాలని చెప్పే వర్క్ చేస్తున్నారు అనేది అందరికీ కూడా చెప్తున్నాము. ఆయన జిల్లాకి చేసిన మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాము అందరికీ కూడా. దానికి జాబ్స్ కానీ అన్నీ కూడా మంచిగానే చేయాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరికీ మంచి చేయాలి అన్న ఉద్దేశంతో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా నాన్నగారితో కలిసి నడుస్తారని, ఆయనకి అవకాశం ఇస్తారని చెప్పి, ఆయన బిడ్డ, నెల్లూరు బిడ్డ ఆయన కూడా, అందరూ ఆయన్ని ఆశీర్వదించి తప్పకుండా భారీ మెజారిటీతో విజయసాయిరెడ్డి గారికి ఎంపీ ఓటు, ఇంకా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని, మళ్ళీ మనకి వైసీపీ గవర్నమెంటే ఫామ్ అవుతుందని చెప్పి, జగన్ గారు భారీగా మళ్ళీ మంచిగా గవర్నమెంట్ ఫామ్ చేసి మంచిగా చేస్తారనేది నమ్ముతూ ఉన్నాను. విజయసాయిరెడ్డి గారి శ్రీమతి గారు, కుమార్తె గారు, ఇంకా పార్టీ ప్రతినిధులు, అలాగే ఈరోజు గ్రామాన్ని తెచ్చినటువంటి మహిళలు, యువత అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం చెప్తూ, ఈరోజు మనం చూసాం ఎవరింటికి వెళ్ళినా కూడా చాలా రెస్పాన్స్ చాలా బాగా చెప్పారు. అన్నీ కూడా గతంలో ఎమ్మెల్యే గారు ఎవరు దిగినా కూడా ప్రతి గడపలో కూడా 1,00,000 నుంచి 5 లక్షల రూపాయలు మాకు ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ అన్నీ వచ్చినాయి.
మేము ఏ ప్రాంతం తిరిగినా కూడా ఎక్కడ కూడా ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఏ కాలనీకి వెళ్ళినా కూడా జగన్కి ఓటీకుంటే మేము ఎప్పటికి కూడా ఇక మమ్మల్ని దేవుడు క్షమించడు, ఎప్పుడు కూడా మాకు ఇచ్చిన పథకాలు అలాంటివి. అనేక మంది మహిళలు కూడా మేము ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందాము. గతంలో లేనటువంటి మా గ్రామంలో లేకుంటపాడు గ్రామంలో నాడు నేడు కింద పాఠశాల కూడా పెట్టుకున్నాము. ఆ పిల్లలందరూ కూడా ఇందాక మేడం వాళ్ళతో కూడా అర్జున వాళ్ళ పాప చెప్పింది, ఆ స్కూల్లో ఏమేమి వస్తున్నాయి కూడా అని చెప్పింది. అలాంటివి అనేక మంది గతంలో హాస్పిటల్స్ నెల్లూరుకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది, 14 రకాల టెస్టులు ఫ్రీగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా అక్కడికి వస్తూ ఉంది, ప్రతి ఒక్కరు కూడా వైద్యం చేయించుకుంటా ఉన్నారు. ప్రతి పథకం కూడా ఈ గ్రామంలో సక్రంగా సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే పథకాలన్నీ కూడా మేము ఎప్పటికీ మర్చిపోమని చెప్పి అలాగే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి మేము రోడ్పాటు ఉంటాం. అట్నే విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులను కూడా మేము గెలిపించుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ పథకాలు ఇంకా బాగా జరిపించుకోవడానికి చేసుకుంటామని, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేదాన్ని కూడా ఈ గ్రామం మేము వంతుగా కృషి చేస్తారని చెప్పి సెలవు తీసుకుంటాం. తులసిరామరెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు, మా అన్నయ్య గారు రాంప్రసాద్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి క్లాస్మేట్స్, వీళ్ళందరితో మాకు ఎంతో అనుబంధం ఉంది. మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధము ఎంతో ఉంది. తులసిరామరెడ్డి గారు నాకు చిరకాల మిత్రుడు, నాకు 40 సంవత్సరాల నుంచి మిత్రుడు. మా అన్నయ్య గారికి అయితే 50 సంవత్సరాల నుంచి మిత్రుడు. వారి ప్రోద్బలం, వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు సునందమ్మ గారిని, నేహారెడ్డి గారిని తీసుకొని రావడం జరిగింది. మేమే కాకుండా విజయసాయిరెడ్డి కూడా తులసిరామరెడ్డి గారికి మంచి మిత్రుడు. మీ గ్రామం నుంచి అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీ పార్టీని తులసిరామరెడ్డి గారి అభీష్టము ఈ గ్రామము. మీకు తెలుసో తెలియదో 20 సంవత్సరాల క్రితం 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గెలుపు కోసం నేను, తులసిరామరెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు చాలామంది 4 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ అదే పనిగా తిరిగాం. 4 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ తెలుగుదేశాన్ని ఓడించాలని ఒకే ఒక ముఖ్యోద్దేశంతో. ఎందుకు అంటే ఆ పాలన బాగలేదు, కరువు కాటకాలతో మనం అల్లాడిపోతున్నాం అని తెలిసి ఈ పాలన మనకి ఇంక అవసరం లేదని తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ రావాలని ఎంతో అభిలాష తులసిరామరెడ్డి గారికి. తులసిరామరెడ్డి గారు ఈ గ్రామానికి చేసిన ప్రత్యేకమైన పనులు, ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టి, సీడ్స్ ఫ్యాక్టరీ పెట్టి వాటిని కూడా ఉద్ధరిస్తున్నారు. ప్రసాదన్న కూడా వాటికి సహకరిస్తున్నారు. మిత్రా కూడా మీకు అందరికీ, దయాకర్ రెడ్డి గారి కానీ మిత్రా కూడా అదే పందాన్ని అనుభవించున్నారు. గునపాటి తులసిరామరెడ్డి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం మా కుటుంబానికి ఉంది. మీరు కూడా దయచేసి ఆ అభిమానాన్ని చాటుకోవాలని. మీకు చూశారు, గత ప్రభుత్వ కాలంలో మనం వర్షాలు లేక ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్ నుంచి వర్షాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉన్నాము. మళ్ళా అటువంటి ప్యాకేజీల నుంచి మనం వాళ్ళు చెప్పే ప్యాకేజీలను వినకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇస్తుండే ప్యాకేజీలు ఎన్ని ఇస్తున్నారో, ఏం చేస్తున్నారు మీరు ఒక్కసారి గమనించండి. స్కూల్కి పోయే పిల్లల్ని గమనించండి, స్కూల్కి వెళ్ళి చుట్టుపక్కల ఊర్లలో ఏ పల్లెలైనా స్కూల్ని గమనించండి. వాళ్ళు చేసుకునే యూనిఫామ్లు ఎట్టున్నాయి, అక్కడ ఉండే వాళ్ళు కూర్చునే సీట్లు ఎట్టున్నాయి, వాళ్ళకి భోజన వసతులు ఎట్లా ఉన్నాయి, అక్కడ బాత్రూమ్లు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకందరికీ విద్యాదీవెన ఎన్ని వస్తున్నాయి, వాళ్ళకి ఆటోలు ఎన్ని తీసిచ్చారు, ప్రత్యేక మనకి రైతు బంధు పథకాలు ఎన్ని ఇచ్చారు, ఇవన్నీ కూడా మీకు ఒక మచ్చుతునక. అప్పట్లో ధాన్యం రేట్లు ఎట్లుంది, ఇప్పుడు మీరు ఏ రేట్లకు అమ్ముకున్నారు. మనకు 2 కార్లు పండించుకునే స్టేజ్కి మనం వచ్చాం. ఈ స్టేజ్ నుంచి ఇదే కాకుండా కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో దాంకో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ చేత ఎంత చేశారు మీకు కూడా తెలుసు. తులసిరామరెడ్డి గారు మా బ్యాచ్ అంతా కూడా కరోనా టైంలో ఎంతో సేవలు చేసి ఆ కరోనా ఆయనకు వచ్చి పోవటం అనేది నిజంగా మన గ్రామ దురదృష్టం. మా మత్స్యంత మిత్రుడిని కోల్పోయాం. అతను కూడా కరోనా వచ్చినందువల్ల ఎంతో చేశాం. కరోనా టైంలో అన్నీ గుర్తు చేసుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద నమ్మకం ఉంచి సాయిరెడ్డి గారు పార్లమెంట్లో ఎట్లా మాట్లాడుతున్నారు, ఎన్ని పథకాలు తెచ్చారు, ఎన్నిట్ల ఉద్దేశం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యం వెన్నంటి, ఏ పని ఆయన అప్పగించినా ఆ పని సర్వవేళలా ఆయనతో వెన్నంటి ఉంటూ అన్ని కార్యక్రమాలు సజావుగా నిర్వర్తించి
ఎంతో చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆనతి మేరకు ఆయన సాయన్న నెల్లూరులో నిలబడన్న ఎంపీగా అంటే వచ్చారు. విజయసాయిమామ మన ఊరికి రావటం మనం చేసుకున్న పుణ్యం. విజయసాయిరెడ్డి గారిని మనం కానీ ఎంపీగా గెలిపించుకున్నామంటే మన నెల్లూరు జిల్లా రూపురేఖలే మారిపోతాయని మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.